ఇండియా మూవీగా రిలీజ్ అయిన కల్కి 2898 బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు నాగాశ్విన్ విజువల్ వండర్ గా తెరకెక్కించగా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ మూవీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులు ఇంప్రెస్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. కల్కి చిత్రానికి సంతోష్ నారాయణ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ కి బాగా నచ్చాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన OST ని జూలై 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రభాస్ సరికొత్త లుక్ లో నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు కేమియో పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా నిర్మించారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇండియా మూవీగా రిలీజ్ అయిన కల్కి 2898 బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు నాగాశ్విన్ విజువల్ వండర్ గా తెరకెక్కించగా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ మూవీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులు ఇంప్రెస్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. కల్కి చిత్రానికి సంతోష్ నారాయణ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ కి బాగా నచ్చాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన OST ని జూలై 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రభాస్ సరికొత్త లుక్ లో నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు కేమియో పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా నిర్మించారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.